ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందు దాల్చిన చెక్క మసాలా అన్నీ పొడి వేసాను అందులోని. ఇప్పుడు ఏమో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కావలసినవి క్యాప్సికమ్ ముక్కలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బంగాళదుంప ముక్కలు వాటర్లో కొయ్యాలి. క్యారెట్, బియ్యం 1 గ్లాసు మాత్రమే కడిగి పెట్టుకున్నాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, కారం, పసుపు. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. జీడిపప్పు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంపలు వేసాను, ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేస్తున్నాను. బియ్యం వేసాక బాగా కలిపాను. అన్నీ కలిపిని 5 నిమిషాలు మగ్గిని. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. కరెక్ట్గా గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు మాత్రమే వాటర్ వేయాలి. వాటర్ వేసాక బియ్యం ఇలా కలపాలి. మొత్తం మసాలాలు అన్నీ కలిసేలాగా అలా కలిపాను. ఇప్పుడైతే నేను ఈ ఫ్రైడ్ రైస్లో టమాటా వేయలేదు. టమాటా వేయకుండా క్యాప్సికమ్ మాత్రమే ఎక్కువ వేసాను. క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు కూడా వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. విజిల్ ఆవిరి అవి వరకు కుక్కర్ మూత తీయకూడదు. ఒకేసారి పైకి ఇలాగ గాలి వచ్చినట్టు వచ్చేస్తుంది. అందుకని విజిల్ తీసేసి 5 నిమిషాలు ఉండి అప్పుడు కుక్కర్ మూత తీస్తాను. ఫ్రైడ్ రైస్లోకి బంగాళదుంప వేపుడు చేస్తున్నాను. బంగాళదుంప వేపుడు ఎగుతుంది చేస్తున్నాను. అంతా బాగా తయారైపోయిందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కూడా ఎగిపోయింది. ఇప్పుడు కారం వేసేసి దింపేయడమే. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. కారం వేసి బాగా ఎగిపోయింది బంగాళదుంప వేపుడు. ఇప్పుడు దీన్ని కూడా ఒక చిన్న బౌల్లోకి తీస్తాను. 1 గ్లాస్ బియ్యానికి ఎంత ఫ్రైడ్ రైస్ అయిందో చూసారా. దీంట్లోకి బంగాళదుంప వేపుడు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బంగాళదుంప వేపుడు అయితేనే ఫ్రైడ్ రైస్లోని. అందుకని మా ఇంట్లో మా భర్త రాజా బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం. అందుకే ఫ్రైడ్ రైస్లోకి బంగాళదుంప వేపుడు చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. 1 గ్లాస్కి మాత్రం ఫ్రైడ్ రైస్ చాలా ఎక్కువ అవుతుంది. ఫ్రైడ్ రైస్ ఉందో చూడండి. బంగాళదుంప వేపుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి.